ఉంగుటూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అధ్యక్ష. ఈ పరిధిలో 59 పంట కాలువలు, 38 డ్రైన్లు, 99 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురం మండలంలో 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న యనమదూరు డ్రైన్పై కోమరం నుండి ఎస్పందేపాడు గ్రామాల వరకు 21 ఇన్లెట్లు ఉన్నాయి అధ్యక్ష. వీటిని గతంలో 2007లో గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 258 ఇచ్చారు అధ్యక్ష. దాన్ని ఆ పనుల్ని అక్కడి నుంచి కూడా మొదలు పెట్టకుండా 2 దశాబ్దాలు పూర్తయినప్పటికీ కూడా వాటిలో ఎటువంటి పురోగతి లేదు అధ్యక్ష. వాటిని త్వరగా నిర్మిస్తే అక్కడ ఉన్న రైతులకు కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష. వాటిని పునర్నిర్మించాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. రైతులకి ఈ యనమదూరు డ్రైన్పై 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కొందేపాడు దగ్గర, ఇంకొకటి కేశవరం దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆ 2 కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అధ్యక్ష. వాటిని మరామతులు చేస్తే అన్నిటికి కూడా సకాలంలో సుమారుగా 1400 ఎకరాల వరకు సాగునీరు ఉంటుంది అధ్యక్ష. అలాగే కొత్తగా ఎస్పందేపాడులో కొత్త రెగ్యులేటరీ అంటే మనకి పంపింగ్ హౌస్ ఒకటి ఏర్పాటు చేస్తే సుమారుగా 700 ఎకరాలకి సాగునీరు సకాలంలో అందుతుంది అధ్యక్ష. అలాగే మాకు ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఇంకో 2 డ్రైన్లు ఉన్నాయి అధ్యక్ష. పందుకోడు, తోకలపల్లి డ్రైన్ ఉంది అధ్యక్ష. దీని ద్వారా వరదలు వచ్చినప్పుడు అనేక పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి అధ్యక్ష. దీన్ని అడ్డ పందుకోడు అనే నాన్ నోటిఫైడ్ డ్రైన్ ఉంది అధ్యక్ష. దాని ద్వారా ఉప్పుటేరుకు అనుసంధానం చేస్తే ఈ వరదలని రాకుండా నిర్మూలించవచ్చు అధ్యక్ష. అలాగే మనకి ఏదైతే ఉందో మనకి ప్రధానంగా 4 పంట కాలువలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏలూరు కాలువ, పిప్పర్ కాలువ, మనకి అలాగే కాపురం కాలువ. ఈ కాలువలన్నింటినీ కూడా ఆధునీకరించి అంటే గత ప్రభుత్వంలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేయటం వల్ల సాగునీరుకి తాగునీరుకి కూడా అన్ని గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. వీటిని ఒక ప్రణాళిక ప్రకారం ముందే మనం అంటే ఇది జనవరి కల్లా మనం దాన్ని ప్రణాళికల్ని తయారు చేసుకుని రాబోయే ఏప్రిల్లోనే ముందు మనం పనులు పట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అంటే చాలా వరకు అంటే చేశారో ఆల్రెడీ చాలా కాలంలో ఇప్పటికీ మనకి ఒక 5 కోట్లు శాంక్షన్ ఉంగుటూరు నియోజకవర్గానికి మంత్రి గారు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా ఉంగుటూరు నియోజకవర్గ రైతుల తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే ఈ యొక్క యనమదూరు డ్రైన్ అనేది ఎర్రకాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్రకాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుటేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష. ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్కి కెపాసిటీని కూడా ఇంకా పెంచాలనేటువంటిది, అదేవిధంగా ఉప్పుటేరుని అభివృద్ధి చేయాలనేటువంటిది, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇన్లెట్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా ఇరిగేషన్ నుంచి కూడా ఇది ప్రతిపాదనలు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యనమదూరు డ్రైన్లో మొత్తం 86 ఇన్లెట్స్ ఉంటే అందులో 70 పాక్షికంగా లేదు కానీ లేదా పూర్తిగా శిథిలావస్థకి చేరుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది 2007లో గోదావరి మోడరేషన్ డెల్టా సిస్టంలో 111 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ కేవలం ఈ పనులన్నీ కూడా పూర్తి కాకుండా అంటే కేవలం 43 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ యొక్క ఇన్లెట్ రెగ్యులేటర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, క్రాస్ రెగ్యులేటర్లు కానీ, టైడల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన 2025లో జీవో నెంబర్ 519 ద్వారా 1.40 lakhs 3 ఇన్లెట్స్కి ఒక రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 జీవో నెంబర్ 555 ద్వారా 1.80 lakhs 8 ఇన్లెట్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈవేళ గౌరవ సభ్యులు కూడా ఈ యొక్క యనమదూరు డ్రైన్కి సంబంధించినటువంటి ముంపు సమస్య, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్లు అంటే అడ్డపందికోడి ఇట్లా ఏవైతే ఆయన 4-5 ఎగ్జాంపుల్స్ డ్రైన్స్ కానీ, అదేవిధంగా కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అడిగినటువంటి విషయం కూడా
ఇరిగేషన్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి దశలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాధాన్యత 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్ లో మన డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కూడా మేము ఆల్రెడీ లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి జీవో నెంబర్ 522 ద్వారా ఏరియల్ లైడార్ సర్వే, అదేవిధంగా డైరెక్ట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, మ్యాథమెటిక్ సర్వే, అంటే ఈ రకంగా ఈ సర్వేల ద్వారా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని, అంటే ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పు ఇటు పశ్చిమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్స్ ఇవన్నిటికీ కూడా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని ఆ గోదావరి మోడరేషన్ వర్క్స్ ని మరి ఒక పట్టాలు ఎక్కించి రేపు 2029 లోపల ఈ 3 సంవత్సరాల్లో ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని, ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ లో గౌరవ సభ్యులు చెప్పినటువంటి పనులు కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి విధంగా మేము కూడా దృష్టి పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.